ఒక అందమైన ఇంట్లో అలెక్స్ అనే అబ్బాయి ఉండేవాడు. అలెక్స్ ఒక్కోసారి చాలా ఒంటరిగా ఉంటున్నట్లు అనుకునేవాడు. ముఖ్యంగా తన స్నేహితులు బిజీగా ఉన్నప్పుడు. తనతో ఎప్పుడూ ఉండే ఒకరి కోసం అతను కోరుకునేవాడు. ఒక సాయంత్రం చిన్న బంగారు రంగు కుక్కపిల్ల అతనితో కలిసి ఉండడానికి వచ్చింది. అలెక్స్ దానికి బ్రూనో అనే పేరు పెట్టాడు. అలెక్స్ బాధగా ఉన్నప్పుడు బ్రూనో అతని చేతిని మెల్లగా ముక్కుతో తోసేది, లేదా అతని ఒడిలో తలపెట్టి ప్రేమగా చూసేది. అలెక్స్ ఆడుకోవాలనుకున్నప్పుడు బ్రూనో బంతులను పట్టుకోవడానికి, గడ్డిలో దొర్లడానికి కూడా సిద్ధంగా ఉండేది. అలెక్స్ ఆటలలో తప్పు చేసినా లేదా నిశ్శబ్దంగా ఉన్న బ్రూనో పట్టించుకోలేదు. బ్రూనో కేవలం అలెక్స్తో ఉండటానికి ఇష్టపడేది. ఒకరోజు అలెక్స్ తన సాకర్ ఆటలో ఒక గోల్ మిస్ చేసి చాలా నిరాశగా ఉన్నాడు. అతను ఒంటరిగా కూర్చున్నాడు. కానీ వెంటనే ఒక మెత్తటి స్పర్శను అనుభవించాడు. అది బ్రూనో ఒక చిన్న పాత సాకర్ బంతిని అతని ఒడిలో తోసింది. బ్రూనో అప్పుడు అతని ముఖాన్ని నాకి మెల్లగా అంది, "పర్వాలేదు అలెక్స్, ఆడుకుందాందా" అని అంది. అలెక్స్ బ్రూనోను గట్టిగా కౌగలించుకున్నాడు. ఏది ఏమైనా బ్రూనో ప్రేమ ఎల్లప్పుడూ ఉందని అతను గ్రహించాడు. అతను ఇకపై ఒంటరిగా లేడు. మోరల్ ఏంటంటే, నిజమైన స్నేహితుని ప్రేమ ఎల్లప్పుడూ మీ పక్కనే ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.